తిరుమల తిరుపతి దేవస్థానంలో గల ఆస్థాన మండపంలో అన్నమయ్య సంకీర్తన గానం చేసేందుకు 300 మంది గాయకులు గురువారం రాత్రి తిరుమల తిరుపతికి వెళ్లారు. శుక్రవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు అన్నమయ్య సంకీర్తన గానం నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్నమయ్య సంకీర్తనలు గానం చేసేందుకు అన్నమయ్య సంకీర్తన బృందం నుండి 300 మంది గాయకులు గురువారం రాత్రి తెనాలి నుంచి బయలుదేరి వెళ్లారు. స్థానిక రైల్వే స్టేషన్ వద్ద వారు మీడియాతో మాట్లాడారు. శుక్రవారం ఉదయం తిరుమల దేవస్థానానికి చేరుకుని ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు అన్నమయ్య సంకీర్తన గానామృతం జరుగుతుందని, అలాగే వజుల లక్ష్మీ సునీత వారి 70 మంది బృందంతో కోలాటం ప్రదర్శన ఉంటుందని కొండపి శ్రీనివాసరావు తెలిపారు. తదనంతరం స్వామివారి దర్శనం చేసుకున్న తదుపరి 28వ తారీఖున తిరుచానూరులోని పద్మావతి అమ్మవారిని దర్శించుకుని 29వ తేదీన అన్నమాచార్యులు జన్మస్థల క్షేత్రం దర్శించుకుని అక్కడ సప్తగిరి సంకీర్తనలు గానం చేసి తదుపరి ఒంటిమిట్ట క్షేత్రం దర్శించుకుని అక్కడ సప్తగిరి కీర్తనలు గానం చేసి 29వ తేదీన తెనాలికి బయలుదేరుతామని శ్రీనివాసరావు తెలిపారు. పిల్లల్లో భక్తిభావం పెరగటానికి అన్నమాచార్య కీర్తనలు, గోవిందనామ సంకీర్తనలు ప్రచారం చేస్తూ ప్రతి సంవత్సరం తిరుమలకు తీసుకువెళ్ళటం జరుగుతుందని శ్రీనివాసరావు ఈ సందర్భంగా తెలియజేశారు. రేపు అనగా 27వ తారీఖు ఉదయం 10 గంటలకి తిరుమల ఆస్థాన మండపంలో మాకు సంకీర్తన చేసే అవకాశం టీటీడీ ఈవో గారు కల్పించారు. దాని నిమిత్తం ఈరోజు మధ్యాహ్నం కృష్ణా ఎక్స్ప్రెస్కి సునీత గారి బృందం ఒక 125 మంది పిల్లలు కృష్ణా ఎక్స్ప్రెస్కి పంపించాము. ఇప్పుడు ఒక 100 మంది సభ్యుల దాకా బయలుదేరుతున్నాము. నారాయణాద్రికి కూడా ఒక 100 మంది వస్తున్నారు. ఇదంతా రిజర్వేషన్ ప్రాబ్లం వల్ల కొద్దిగా మొత్తం అక్కడ 300 మంది సంకీర్తన చేయడానికి బయలుదేరాము. ఇది శ్రీ వెంకటేశ్వర అన్నమాచార్య సంకీర్తన బృందం, సాయిరాం సంగీత కళాశాల ప్రిన్సిపాల్ మన వజ్జుల సునీత గారి సహకారంతో, దాతల సహకారంతో, ముఖ్యంగా తెనాల్లో ఉన్న దాతలు సహకారంతో పిల్లల్లో భక్తిభావం, పెద్దల అందు భక్తిభావం పెరగడానికి అని చెప్పేసి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి దాతల సహకారంతో తిరుమల యాత్ర బిగిన్ చేసాం. ఈరోజు మేము నర్సపూర్ ఎక్స్ప్రెస్కి దగ్గర 125 మంది దాకా బయలుదేరి వెళ్తున్నాము. అక్కడ మేము మొత్తం ఉదయం 9 గంటల దగ్గర నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సంకీర్తన, అన్నమయ్య సంకీర్తన, గోవిందనామావళి చేసి అక్కడి నుంచి బయలుదేరి అమ్మవారి గుడి, మనకు తిరుచానూరు అమ్మవారి గుడి, అలాగే 29వ తారీఖు తాళపాక, ఒంటిమిట్ట, అన్నమాచార్యుల వారి స్వస్థలమైన తాళపాక మరియు ఒంటిమిట్ట ఈ 2 క్షేత్రాలు దర్శించుకొని 29 నైట్ బయలుదేరి తిరుపతిలో 30వ తారీఖు తెనాల్లో వస్తాము. ఇది మేము కేవలం ఈ కార్యక్రమం ఏంటంటే అన్నమయ్య కీర్తనలో ప్రచార నిమిత్తం పెడుతున్నాము. ఈ ప్రతి బుధవారం, ప్రతి ఆదివారం అన్నమయ్య కీర్తనలు శ్రీ వాసవి కన్నికాపరమేశ్వరి అమ్మవారి దేవస్థానం ప్రాంగణంలో ఉన్న మన శ్రీ సత్యనారాయణ దేవస్థానం మండపంలో ఉచితంగా నేర్పిస్తుంటాం. అన్నమయ్య కీర్తనల ప్రచారంలో భాగంగా ప్రతి సంవత్సరం డిసెంబర్లో పసురువేతి గానరసం ఫణిహి అన్నారు మన పెద్దలు. చిన్నపిల్లల చేత హిందూ ధర్మ ప్రచారం కోసం మనం గోవిందనామాలు చెప్పించడానికి 108 మంది పిల్లల చేత గోవిందనామాలు చెప్పించడానికి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా తిరుమలలో ఈ కార్యక్రమం తలపెట్టాము. కొండపి శ్రీనివాసరావు గారు అందరం కలిసి, అన్ని బృందాలు కలిసి సంకీర్తన గానం చేయటం, గోవిందనామాలు చేయటం, తర్వాత కోలాటం కూడా ఈ కార్యక్రమంలో ఉంది. మాడవీధుల్లో ఆస్థాన మండపంలో ఈ కార్యక్రమం